మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబ కలహాల కారణంగా భర్తతో గొడవ వేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి భార్య ఈ కారణంగా ఇంట్లోనే ఉన్నటువంటి భర్తను చూసి అదే ప్రాంతానికి చెందినటువంటి శ్రీహరి అనే వ్యక్తి నవ్వడంతో అతను ఒక్కసారిగా కోపోద్రిక్తుడై అతని పైన కత్తితో దాడి చేశారు. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. అయితే రేణుగుంట మండలం గవ్వల కాలనీకి చెందినటువంటి మేస్త్రి గత కొన్ని రోజుల నుంచి కూడా భార్యతో కొంత కుటుంబ కలహాల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే కొద్ది కాలం కిందట భర్తను విడిచి భార్య వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా మేస్త్రి ఇంట్లోనే ఉండిపోయాడు. మేస్త్రి అక్కడ పూసలు అల్లుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఇంట్లో నుంచి బయటకు రావడంతో తోటి స్నేహితులైనటువంటి శ్రీహరి అదే రకంగానే మరికొందరు ఇంటికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు బయటకు రావట్లేదు అని అడిగే ప్రయత్నంలో తన భార్య తనతో గొడవేసుకొని వెళ్ళిపోయింది. తన భార్య లేనిదే నేను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను, ఇంట్లో నుంచి బయటికి రాలేకుండా పోతున్నానని శ్రీహరితో చెప్పినటువంటి మేస్త్రి ఒక్కసారిగా తనను చూసి వెక్కిలి చేష్టలు చేస్తూ నవ్వడం ప్రారంభించాడు. అయితే అప్పుడే శ్రీహరికి మేస్త్రికి గొడవలు జరిగాయి. అతనిద్దరు కూడా ఘర్షణ పడ్డారు. అయితే తోటి స్నేహితులు వాళ్ళిద్దరిని కూడా పిలిపించి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే శ్రీహరి మళ్ళీ తండ్రిని తీసుకొని మేస్త్రి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఘర్షణ పడ్డావు, తన కొడుకుని ఎందుకు దాడి చేశావని అడిగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నేను ఇంట్లో భార్యతో గొడవ వేసుకొని నేను ఇంట్లో ఉంటే తనకేంటి, అసలు తనను చూసి నవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే విషయాలు కూడా మేస్త్రి చెప్పసాగాడు. అయితే తండ్రి మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మరోసారి ఘర్షణకు పాల్పడినటువంటి శ్రీహరి మేస్త్రి ఒక్కసారిగా మేస్త్రి చేతిలో ఉన్నటువంటి అతను పూసల వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి పూసల దారాలు కోసేటువంటి ఒక పదునైనటువంటి కత్తితో మెడభాగంలో పొడిచాడు. అయితే శ్రీహరి ఒక్కసారిగా కూడా అక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి శ్రీహరిని స్థానికులు తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా భార్యతో గొడవ జరిగి ఇంట్లోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి నవ్వినటువంటి మరో వ్యక్తిని అతి దారుణంగా చంపినటువంటి ఘటన రేణుగుంటలో చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళన నెలకొంది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో శ్రీహరి పూర్తిగా రక్తపు మడుగులో కనిపించడము, అదే రకంగానే ఆ ప్రాంతం అంతా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. కాకపోతే కేవలం తన భార్య వెళ్ళిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాడు అనేటువంటి ఒక కారణంతోనే చూసి నవ్వడంతోనే అతను కోపం పెంచుకుని ఆ రకంగా చేసినట్టయితే పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం మేస్త్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు చికిత్స పొందుతూ మరణించినటువంటి శ్రీహరిని పోస్టుమార్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కేవలం అతన్ని చూసి నవ్వాడనేటువంటి కారణంగానే ఒక హత్యకు దారితీసినటువంటి ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు విచారణలో ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారో దానిపైన కూడా తెలియాల్సి ఉంది. ఇవాళ ఉదయం గాజులమండలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నక్కల కాలనీలో శ్రీహరి మేస్త్రి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి గొడవ జరిగింది. ఈ గొడవల కారణం ఏంటంటే ఈ మేస్త్రి అనే వ్యక్తి మ్యారేజ్ అయితే భార్య ఒక 4 days క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్త మీద తగాదాలు పడి వెళ్ళిపోయినప్పుడు ఒక 2 days క్రితం ఇదే గ్రామంలో మేస్త్రి విషయాలు చేసి తీసుకున్నాడు. తిరుగుతుంటే మాస్ అనే వ్యక్తి ఇదే గ్రామానికి కాలనీకి వెళ్ళినట్టు మాస్ అనే పర్సన్ అతను చేసిన వ్యక్తి ఏమన్నా కొత్తగా మిసాలు కొత్త లుక్లో కనబడుతున్నావు అంటే నా భార్య వెళ్ళిపోయింది కదా, అందుకని నేను విద్యావాడినా కనబడాలని ఉద్దేశంతో ఈ మిసాలు తీసేసాను అని అంటున్నాడు. అతను ఆ మాట అనిందానికి మాస్ పక్కనే ఉన్నటువంటి అతని ఫ్రెండ్ శ్రీహరి అనే అతను ఇతను అనిందానికి నవ్వుతాడు. అతనికి ఆవేదనగా నవ్వుతాడు. ఏమన్నా నాకన్నా వయసులో తక్కువగా ఉన్నావు, నన్ను చూసే నవ్వుతా ఉన్నావు, నా భార్య వాగ్వాదం చేస్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఈవినింగ్ కూడా దాంతోపాటు ఒకసారి వాగ్వాదం జరిగింది.
అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్నింగ్ ఇక్కడ సుబ్బయ్య టిఫిన్ సెంటర్ దగ్గర అతను శ్రీహరి ఆయన గిరిబాబు ఉండగా ఇతను మళ్ళీ నన్ను చూసి ఆ రోజు అవసరంగా నవ్వినాడనే ఉద్దేశంతో కత్తి తీసుకుని వచ్చి మేడ పైన ఒక పోస్ట్ వచ్చినాడు. పోస్తూనే అతను పక్కన ఇంటర్వెన్షన్ అయ్యి అతన్ని శ్రీహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే అతను ట్రీట్మెంట్ చేసుకుని చనిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. కేసు నమోదు దర్యాప్తు